మీకు తెలుసా అటుకులతో ఇన్ని రెసిపీస్ చేసుకుంటారని? నేను కొన్ని రెసిపీస్ చెప్తా. అందులో ఫస్ట్‌ది అటుకులుప్మా. దీనికి మనం ముందుగా అటుకుల్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపులని, ఆనియన్స్‌ని, చిల్లీస్‌ని అండ్ కర్రీ లీవ్స్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్విన తర్వాత ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపి నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ వాష్ చేసుకున్న అటుకుల్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలి. అంతే అటుకుల ఉప్మా రెడీ. నెక్స్ట్ రెసిపీకి ఆనియన్స్‌ని, టమాటోస్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్విన తర్వాత కట్ చేసిన ఆనియన్స్‌ని, టమాటోస్‌ని యాడ్ చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అంటే తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌గా అటుకుల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. వేసుకోకపోయినా బానే ఉంటుంది. దీనిని మనం ఆనియన్‌తో తింటే చాలా బావుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకులు విత్ బెల్లం అండ్ పాలు. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ అటుకులు విత్ చాయ్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకులు మిక్స్చర్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా అటుకుల్ని యాడ్ చేసేయడమే. అటుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, గ్రౌండ్ నట్స్‌ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. యాడ్ చేసుకుంటే కొంచెం మసాలా పౌడర్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. అంతే అటుకుల మిక్స్చర్ రెడీ.